వాక్య ధ్యానం కొరకై యెషయా గ్రంథము 49వ అధ్యాయం. దయవచ్చి బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి దేవుని వాక్యాన్ని మనమందరము కలిసి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. పదహైదు 16 వచనము. 49వ అధ్యాయము 15-16 వచనము. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం. చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుటకు విదాసుని ప్రేరేపించి మీరు అనుగ్రహించిన మీ మాటను బట్టి స్తుతిస్తున్నాను. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం మీది మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని సంధించి మీరు దీవించి బోధించిన బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెషయా భక్తులతో దేవుడు యెహోవా వాగ్దానం చేస్తున్నటువంటి మాట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చిపోతుందా? వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. తన గర్భమున పెట్టిన బిడ్డను తల్లిదండ్రులైనా మర్చిపోతారేమో కానీ దేవుడు ఏం చేయడంటయ్యా, మరచిపోడు. ఆయన మరచిపోవాడు కాదు, ఆయన మరచిపోవటకు మానవుడు అంతకంటే కాదు. మనమైనా అనేక సార్లు మన బిడ్డలను మరచి ఎన్నో కార్యాలు మనం చేస్తాం. లేదా ఈ లోకం విడిచిన మన బంధుమిత్రులు, స్నేహితులను అందరినీ మరచి మనం కూడా అనేక విషయాలు మనం వారిని మర్చిపోయి చేస్తా ఉంటాం. దేవుడు గ్రంథం ఏమని సెలవిస్తున్నదంటే, అయా గర్భమున పెట్టిన బిడ్డను కరుణింపకుండా తల్లి మర్చిపోతుందా? ఒకవేళ అలా వారైతే మర్చిపోరు, వారైతే విడిచిపెట్టరు. కానీ వారైనా మర్చిపోదురేమో కానీ నేను నిన్ను ఏం చేయడంట, మరువను. ఎందుకు మరువడంట? ఆయన 15వ వచనంలో ఆ మాట రాశాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు ఎవరు ఎదుగుతున్నాయంట? ఎక్కడ చెక్కుకున్నాడంట? తన అరచేతులు చెక్కుకున్నాడు. ఇంకెక్కడికి పోతావు? ఆయన కన్నుదృష్టి నుండి నువ్వు ఎక్కడికైనా పోగలవా? ఆయన అరచేతుల నుండి నీవు తప్పించగలవా? ఆయన తన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఏం చేస్తున్నాడంట? నీ ప్రాకారములు నిత్యము ఎవరు ఎదుగుతున్నాయంట? దేవుని ఎదుగుతున్నాయ్యా. నువ్వు అనేకుల కళ్ళు కప్పానులే అనుకుంటున్నావేమో, అనేకులు నన్ను చూడలేదులే, ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారేమో. నీ ప్రాకారములు ఆయన అరచేతులు ఏం చేసుకున్నాడంట? చెక్కుకొని ఉన్నాడు. ఆయన కన్నుల ఎదుట ప్రతి నిత్యము ప్రతి క్షణమున నీవు కనబడుతూ ఉన్నావు. నీ ప్రతి క్రియ, నీ ప్రతి అడుగు, నీ ప్రతి పరిస్థితి ఆయన తన అరచేతుల్లో నిన్ను చూస్తూ ఉంటాడు. ఆయన మర్చిపోతాడా? మనం అనేకసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇలా అడుగుతూ ఉంటాం దేవుడి సన్నిధిలో కూడా. ఏమంటావు? ఏమైనా
నువ్వు నన్ను మర్చిపోతువే, అయ్యో నువ్వు నన్ను ఏమైనా విడిచిపెట్టినావా, మనం అనేక సార్లు మొరపెడుతూ ఉంటాం. అయితే నీ ప్రణాళిక వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. నీ ఉద్దేశం వేరు, ఆయన యొక్క ఉద్దేశం వేరు. నీ మీద పడు అనేక శత్రువుల విషయంలో నీవు ప్రార్థించిన వెంటనే వాని గతి నీవు చూడాలని నీకు ఆశ ఉంటుంది. లేదా నీ కలిగిన ప్రతి శారీరక శ్రమ బాధ అంతటిలో వెంటనే స్వస్థత పొంది ఆరోగ్యం పొంది బలంగా ఉండాలని నీకు ఆశ ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక వేరు. ఆయన నీ ప్రాకారం అరచేతిలో చెప్పుకొని నిన్ను కళ్ళారా చూస్తా ఉన్నాడు. నీకు ఏది సమయమున ఏది కావాలనో ఏది ఇయ్యాలనో, నీ యొద్ద నుండి ఏ సమయమున దేనిని తొలగించాలనో దేనిని తీసివేయవలనో ఆయనకు బహుగా తెలుసు. మనం అనుకుంటున్నాం ఆయన మర్చిపోయాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఉంటే నాకు ఈ శ్రమ, ఈ శోధన, ఈ బాధ ఎందుకు అని మనం అనుకుంటున్నాం. అయ్యా నీ కలిగిన శ్రమను బట్టి ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ కలిగిన బాధ శ్రమను చూచి ఆయన పారిపోవటకు మానవుడు కాదు. ఆయన నీ స్నేహితుల వంటి వాడు కాదు, నీ బంధువుల వంటి వాడు కాదు. ఆయన నీవు నమ్ముకున్న నీ రక్త సంబంధికుల వంటి వాడు ఆయన అసలే కాదు. ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. నీకు ఏ సమయాన్ని ఏది కావాలనో, నీకు ఏది ఉంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావో, ఆయన మహిమ కొరకు వాడబడుతూ ఉంటావో, ఏది నీకు అనుగ్రహించిన వలన ఆయన గణపరుస్తావో, ఏది నీ నుండి తొలగించేయటం వలన ఆయన వైపు నువ్వు చూస్తావో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, నేను నిన్ను నీ తల్లి తండ్రులైన మరచుదేమో కానీ నేను నిన్ను మరువను. ఎందుకనగా నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారంలో ఎవరు ఎదుగుతున్నాయంట? దేవుని ఎదుగుతూ. అందుకే 139 కీర్తనకారుడు అంటాడు, దేవా నేను పాతాళమందు పట్టుకొనెదను, అక్కడను నీ కుడి హస్తము నన్ను ఆదుకొనుచున్నది. సముద్ర గర్భములో ఉండినను, అక్కడను నీ కుడి హస్తములను దాచుకొని ఉన్నది, నన్ను కాచుకొని ఉన్నది అని అంటూ. యోనా ఎక్కడున్నాడు? సముద్ర గర్భములో, చేప గర్భములో నివాసము చేసి, దేవా నన్ను క్షమించమని ప్రభు వైపు మొరపెట్టాడు. ప్రభు అతని దోషములను క్షమించి ఆ గొప్ప మత్స్యము తాను వెళ్ళమని చెప్పినటువంటి పట్టణం ఒడ్డున తగ్గే వరకు యోనాను విడిచిపెట్టలేదు. అయ్యా యోనాను దేవుడు మర్చిపోయాడా? దేవుని ఆజ్ఞను మీరిపోయాడని, దేవుని ఆజ్ఞను మర్చిపోయాడని, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించాడని దేవుడు అతన్ని విడిచిపెట్టాడా? విడవలేదయ్యా. నిన్ను కూడా నన్ను కూడా ఆయన విడవలేదు కనుకనే సజీవ లెక్కలో నీవు నేను మనం ఉన్నాం. ఆయన విడిచిపెట్టలేదు కనుకనే నీవు నేను తండ్రి అబ్బాయిని పిలిచి ప్రభు సన్నిధిలో నిలబడగలిగి ఉన్నామా. ఆయన మర్చిపోవాడు కాదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు తాము చేసిన సహాయాన్ని ఆ వ్యక్తులు మర్చిపోయారు, కానీ దేవుడు వారిని మర్చిపోలేదు. కొందరిని మాత్రం మర్చిపోయి నేను చూపించేది ముగించేస్తాను. ఆదికాండం 40వ అధ్యాయం. ఆదికాండం 40వ అధ్యాయం. ఆదికాండం 40వ అధ్యాయం 13 నుండి 15 వచనం వరకు చదవండి. అప్పుడు 13 నుండి 40వ అధ్యాయం చదవండి. ఇంకా 3 దినములలోగా ఫరో మీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతని పానదాయకుడవై ఉన్నావని విన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించను. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను కూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. చాలు అయ్యా, నేను చెప్తాను. ఇక్కడ యోసేపు భక్తుడు చెరసాలలో బంధింపబడి ఉన్నాడు.
ఆయనతో పాటు రాజుకు ద్రాక్షారసము పాత్ర అందించేటువంటి పానదాయకుల అధిపతి, భక్ష్యకారులు అంటే రాజుకు భోజనము సిద్ధం చేసేటువంటి భక్ష్యకారుల అధిపతి ఇద్దరు చెరసాల్లో వేయబడ్డారు. ఇద్దరు చెరొక కలగన్నారు. ఆ కథ భావం వారికి అర్థం కాక అనేక విధాలుగా సతమతమైపోయారు. ఆ సమయంలో యోసేపు వారి కలను విని పానదాయకుల అధిపతితో ఇలా, ఇప్పుడు మనం చదువుకున్న సందర్భం పానదాయకుల అధిపతితో చెప్తున్నటువంటి సందర్భం. రాజు నీ కలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు ఇప్పించి మునుపటి వలె రాజుకు ఎలాగో పాత్రను అందించువాడవుగా ఉన్నావు అలాగే నీవు అందిస్తావు అని యోసేపు పానదాయకుల అధిపతితో చెప్పాడు. చెప్తూ ఏమన్నాడంటే, అయ్యా నీవు రక్షింపబడి ఈ గృహము నుండి తప్పించబడి నీ ఉద్యోగం నీకు తిరిగి వచ్చిన తర్వాత రాజుతో నన్ను గూర్చి ఏమంటున్నాడు, మాట్లాడు. నన్ను ఈ గృహం నుండి బయటకు రప్పించినట్టుగా నేను నిర్దోషిని ఫరోతో ఒకసారి మాట్లాడయ్యా, రాజుతో మాట్లాడు, నన్ను మర్చిపోవద్దు అని పానదాయకుల అధిపతిని వేడుకున్నాడు. కానీ పానదాయకుల అధిపతి ఏం చేశాడంట, చదవండి 16వ వచనం. అతను తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లాంటిది వదిలేయ్యా. 20 వచనం చదవండి. మూడో దినమున జరిగినది ఏమనగా, దినము ఫరో జన్మదినము కనుక అతను తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి ధరను భక్ష్యకారుల అధిపతి ధరను పైకెత్తి పానదాయకుల అధిపతికి ఉద్యోగం మరలా తిరిగిచ్చెను కనుక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతి వేలాడి ఇచ్చెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోనక ఏం చేశాడంట, మర్చిపోయాడు. ఎంత మంచి ఉపకారం చేశాడు పానదాయకుల అధిపతి యోసేపు. ఎంత చక్కగా తాను కన్న కళ యొక్క భావాన్ని తనకు తెలియపరిచి తాను రాజు తన ఉద్యోగాన్ని తనకి ఇప్పింపబోతున్నాడని ఇంత మంచి మాట, ఇంత శ్రేష్టమైన మాట పానదాయకుల అధిపతికి యోసేపు చెప్తే, పానదాయకుల అధిపతి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేశాడంట యోసేపును, ఆయన ఏమన్నాడు, చెరసాల్లో ఉండగా ఈ ఉద్యోగం నీకు వస్తుంది కాబట్టి నన్ను మర్చిపోవద్దు, నన్ను గురించి రాజుతో మాట్లాడు, అతను నిర్దోషి, అతను విడిపించండి అయ్యా, అతను నిర్దోషము చేయలేదు విడిపించండి అని రాజుతో మాట్లాడమని యోసేపు వేడుకుంటే, పానదాయకుల అధిపతి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేసినాడు, మర్చిపోయాడు. రెండవ వ్యక్తులు కూడా నేను చూపించేది ముందుకు వెళ్ళిపోతాను, చాలా సమయం చాలు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 21వ వచనం. ఆ దినమున మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తెరేషు అను ద్వారపాలకుడు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండుడి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియజేసెను. సంగతి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టులో ఉరికింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడింది. కానీ మొర్దెకై రాజు యొక్క ప్రాణాన్ని కాపాడితే కూడా మొర్దెకైకి ఏ విధమైన బహుమానము కలగలేదు. బిగ్తాను తెరేషు అను ఇద్దరు షండులు రాజును చంపాలని చూస్తే
వారిద్దరి యొక్క కుట్రను రాజుతో రాణి ఎస్తేర్తో చెప్పగా, ఎస్తేర్ రాజుతో చెప్పేది విచారణ జరిగినప్పుడు ఆ ఇద్దరు శత్రులు రాజును చంపాలని చూశారని నేరం రుజువైనందువల్ల వారిద్దరిని ఏం చేశారంట, ఉరి తీయించారు, చెట్టుకు విరేయాలు. కానీ రాజు మాత్రము మొర్దెకై చేసినటువంటి మేలు ఏం చేశాడంట, మర్చిపోయాడు. మొర్దెకైకి ఏమాత్రము బహుమతి కూడా ఇవ్వలేదు, అతను ఏమాత్రము ఘనపరచను కూడా ఘనపరచలేదు. రాజు ప్రాణాన్ని కాపాడితే ఆ వ్యక్తికి ఎంత ఘనగలగాలి, ఎన్ని విధాలుగా మనం ఘనపరచబడాలి. కానీ మొర్దెకై చేసిన మేలు గురించి రాజైన అహష్వేరోషు ఏం చేశాడంట, మర్చిపోయాడు. మూడో వ్యక్తులు కూడా నేను చూపించి త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. నా బంధువులు నా యుద్ధకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ఎవరంటున్నారు ఈ మాట? యోబు భక్తుడు అంటున్నాడు. యోబు ఎంత శ్రమలో ఉన్నాడో మనకందరికీ తెలుసు. ఇంత బాధలో, ఇంత వేదనకరమైన సమయంలో తన స్నేహితుల యొక్క ఆదరణ కోరుకుంటుగా తన స్నేహితులు యోబును ఏం చేశారంటయ్యా, మర్చిపోయారు. చూడండి, ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా మనం తెలుసుకున్నటువంటి పాఠం కూడా, మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడా చాలా ఉంది. బిగ్తాను, తెరేషు అను శత్రులు రాజును చంపాలని చూస్తే మొర్దెకై కాపాడాడు. రాజ్య సమాచార గ్రంథం మంది విషయాన్ని రాశారు, కానీ రాజు ఏం చేశాడు, మర్చిపోయాడు. అయ్యా, యోసేపు పానదాయకుల అధిపతి కలిగిన కళ యొక్క భావాన్ని చెప్పాడు. పానదాయకుల అధిపతికి యోసేపు చెప్పిన విధంగా తన ఉద్యోగం తనకు వచ్చింది. నీ ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను మర్చిపోతాయా, రాజుతో నా గురించి మాట్లాడమంటే పానదాయకుల అధిపతికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేశాడు, మర్చిపోయాడు. యోబు యొక్క శ్రమలో, బాధలో తన స్నేహితులైన, నా నమ్మకమైన స్నేహితులు, నా ప్రాణ స్నేహితులు నన్ను వచ్చి ఆదరించి బలపరుస్తారని ఎంతో ఆశలు ఎదురు చూశాడు. యోబు స్నేహితులు కూడా యోబుని ఏం చేశారంట, మర్చిపోయారు. అమ్మా, ఇలాగునా మీ ద్వారా, నా ద్వారా అనేక మంది మేలును పొందినటువంటి వారు, ఉపకారం పొందినటువంటి వారు, అనేకులు నీ ద్వారా మరి ప్రయోజనం పొందినటువంటి వారైనా మర్చిపోతారేమో, కానీ నీ దేవుడు నిన్నేం చేయడు, మర్చిపోడు. పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు. అతని తల్లిదండ్రులు, యోసేపు యొక్క తల్లిదండ్రులు, యోసేపు అమ్మబడిన తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అందరూ మర్చిపోయారు. కానీ ఎవరు మర్చిపోలేరు? తాను నమ్ముకున్న, తాను విశ్వాసం ఉంచిన తన దేవుడు యోసేపును ఏం చేయలేదు, మర్చిపోడు. ఒక దినం వచ్చింది, రానే వచ్చింది. ఒక దినం రాజు తానే ఒక దినం కలగన్నాడు. 7 పక్క చిక్కిన ఆవులు, 7 బలిసిన ఆవులను తిరివేసినట్టుగా కలగన్నాడు. 7 పీల వెన్నులు, 7 పుష్టి కలిగినటువంటి వెన్నులు, 7 పీల వెన్నులు, 7 పుష్టి కలిగిన వెన్నులను మృంగివేసినట్టుగా కలగన్నాడు. ఈ కళ బాగుంది లేక అనేక విధాలుగా సతమతమైపోయాడు. శకుల మాటను, మాంత్రిక విద్యను వారిని అనేక మందిని పిలిపించాడు. ఎవడు ఈ కళ భావం చెప్పలేదు. ఆఖరుగా ఈ పానదాయకులకు అధిపతికి ఆ రోజు గుర్తొచ్చింది. ఏ రోజు? ఆ రోజు గుర్తొచ్చి రాజుతో అన్నాడు, అయ్యా, యోసేపు అని ఒక భక్తుడు ఉన్నాడు జైల్లో, అతని కలభావమును చెప్పగలడయ్యా అని. ఆగమున రాజు అతన్ని పిలిపించి కలభావం చెప్తే, కలభావాన్ని అంతటిని రాజుకు వివరించి చెప్పి, అయ్యా, ఆ ఏడు పీల వెన్నులు ఏవో కావు, ఆ 7 పక్క చిక్కిన ఆవులు ఏవో కావు, అవి రానున్న 7 కరువు సంవత్సరములు. మరి ఆ పరిసిన పుష్టిగా నా వెన్నుల సంగతి ఏంటయ్యా అంటే, అయ్యా, ఆ కరువు రాకముందే 7 సంవత్సరాలు సమృద్ధి అయినా పంట పడ్డే కాలం ఉంది.
కాబట్టి ఈ సమృద్ధి అయిన పంట పండే కాలంలోనే ధాన్యాన్ని సమకూర్చుకుంటే ఆ 7 సంవత్సరాల కరువు కాలంలో ఆ ప్రజలందరూ పోషింపబడతారని రాజులకు కలభావం చెప్పిన తర్వాత రాజు అన్నాడు, కలభావము నీవే చెప్పావు, కలభావము చొప్పున నీవే జరిగింపగలవని చెరసాల నుండి విడిపించి రాజు తరువాత రాజు అంతటి వాణిగా యోసేపును నియమించాడు. మర్చిపోయాడయ్యా తన దేవుడు తనని. తాను విశ్వాసం ఉంచి తాను పూజించి ఆరాధించుట తన దేవుడు మర్చిపోలేదయ్యా. తన దేవుడు యుక్త కాలమున యోసేపును బయటకు తీసుకొని వచ్చి తాను యోసేపునకు చేసిన వాగ్దానము చొప్పున తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములు అందరూ తన ఎదుట సాగిలపడ్డారు కదా. ఐగుప్తు యొక్క ఫరో తరువాత ఫరో అంతటి హోదాను అధికారాన్ని దేవుడు యోసేపునకు ఇచ్చాడయ్యా. ఆయన నీకు నాకు చేసిన వాగ్దానాన్ని కానీ, ఆయన నీకు నాకు చేసిన ఉపకారములు కానీ, ఆయన నీ ఎడల నా ఎడల కలిగి ఉన్న తన చిత్తమును నెరవేర్చుకునే విషయంలో కానీ తానెన్నడూ మర్చిపోవాడు కాదు. కాకపోతే యుక్త కాలమున కార్యమును చేసి నీ తలను పైకెత్తవలనని ఆయన చూస్తూ ఉన్నాడు. తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములు తనను అవమానపరిచారు, హింసించారు. ఓరే కళ్ళనేవాడా, నువ్వు నీ కళ్ళు ఏమైపోతాయో అని నీళ్లు లేని గుంటలో పడేశారు. తమ తల్లిదండ్రులకు చెప్పారు, నీ కొడుకును సింహము చీల్చివేసిందని చెప్పారు. తల్లిదండ్రులు కొన్నాళ్ళు దుఃఖపడి మర్చిపోయారు. కానీ అయ్యా, యోసేపు నమ్ముకున్న విశ్వాసం ఉంచిన తన దేవుడు మాత్రము యోసేపుని ఏం చేయలేదు, మర్చిపో. ఆయన దినపు రాకడ కొరకు, ఆయన దినపు ప్రత్యక్షత కొరకు, ఆయన దినపు సహాయం కొరకు, ఆయన దినము కొరకు మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఆ దినమున నీ దేవుడు నీకు తప్పక సహాయం చేసి నీవు అవమానపరచబడిన చోటనే నీ తలను పైకెత్తి నీవు నిందించబడి దూషించబడిన వారి చేతనే నిన్ను పొగడింపబడేటట్టుగా చేసేవాడు నీ దేవుడు. అయ్యో, నా దేవుడు మరిచని నీవు ఎన్నడూ భయపడవద్దు, బాధపడవద్దు. నీ దేవుడు నిన్ను ఎన్నడూను మరచువాడు కాడు. నీ దేవుడు నిన్ను ఎన్నడూను మరచువాడు కాదు. మొట్టమొదటి గురించి ధ్యానం చేయండి. అందుకే యోసేపు విషయం కీర్తనకారుడు ఒక మాట అంటారు, అదొక మాట చదివి ముందుకు వెళ్ళిపోదు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను ఎవరు విడిచినను? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. యోసేపును ఎవరు విడిచిపెట్టారు? తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు. పానదాయకుల అధిపతి, మేలు పొందిన పానదాయకుల అధిపతి కూడా తనను మర్చిపోయాడు. కానీ తాను నమ్ముకున్న దేవుడు మాత్రం తనను మర్చిపోడు. నా తల్లిదండ్రుల నుండి విడిచినను, నా దేవుడు ఎవరు విడిచలేదంట? యెహోవా నన్ను చేరదీయు. కీర్తనకారుడు, నా తల్లిదండ్రుల నుండి విడిచినను, నా దేవుడు నన్ను ఏం చేస్తాడంట? చేరదీస్తాడు. నన్ను నా దేవుడు విడిచిపెట్టాడు, నా దేవుడు నన్ను మర్చిపోడు. యోసేపు అదే విశ్వాసంతో బ్రతికాడు. యుక్తకాలమున దేవుడు తన తల పైకెత్తి తాను వాగ్దానము చేసినట్టుగా తన అన్నదమ్ములు తల్లిదండ్రులు తన ఎదుట సాగిలపడేటట్టుగా చేశాడు. ఆ దినము కొరకు నీవు నేను మనము ఎదురు చూడబద్దులమై ఉన్నాం. కానీ ఆయన మర్చిపోయినాడని మాత్రము ఎన్నడూ అనుకొనవద్దు. రెండవ వ్యక్తి ఎస్తేరు గ్రంథంలో మనం ధ్యానం చేస్తాం. ఎవరైనా మొర్దెకై రాజు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. రాజు ఏం చేశాడు? సమాచార గ్రంథంలో రాసి పెట్టాడు. కానీ మొర్దెకై బహుమతిలా ఏ విధమైన ఘనతలు కనపరచలే. తన ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైని రాజు ఏం చేశాడు? మర్చిపోయాడు. కానీ దేవుని దినం ఒకటి ఉంది, ఆ దినాన్ని ఎవ్వరు మర్చిపోరు.
చూడండి ఈ యొక్క ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. రెండు వచనాలు చదవండి మొట్టమొదటి ఫస్ట్. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు యొక్క చదివి ఏం పట్టలేదంట ఆ రోజు, ఊరికి పట్టలేదు. రాజుకు నిద్ర పట్టలేదంట ఆ రోజు. రాజుకు నిద్ర పట్టక ఏమన్నాడంట, రాజ్య సమాచార గ్రంథం తీసుకురండి, అందులో ఏమేమి రాయబడ్డాయో నా కొరకు ఒకసారి చదవండి అని చదివించుకుంటున్నాడు. అర్ధరాత్రి వేళ నిద్ర పట్టక. ఏమని రాయబడి ఉంది అక్కడ? ద్వారపాలకులైన బిగ్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. రాజు సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా అని అడుగుగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. రాజుకు దేవుని దినం ఒకటి ఉంది, నేను చెప్తున్నా కదా, దేవుని దినం ఒకటి ఉంది. ఆదరణ రాజుకి ఏం పట్టలేదంట, నిద్ర పట్టకపోతే తాను ఏ గ్రంథాలు చదవకూడదు, రాజ్య సమాచార గ్రంథాన్నే తెమ్మంట. అందులో విషయాలు చదివితే ఒకరోజు మొర్దెకై తన ప్రాణం కాపాడినట్టుగా రాయబడు. రాజు అడిగాడు. అందును బట్టి మొర్దెకైకి ఏదైనా ఘనత కానీ బహుమానం కానీ కలిగిందా అంటే ఏం లేదు, ఏం లేదు రాజా అన్న. వెంటనే ఎవరక్కడ అంటే ఎవరున్నారయ్యా, మొర్దెకై శత్రువైన హామాను. ఏమయ్యా, రాజు గణపరచని అపేక్షించు వారికి రాజు ఎవరినైనా గణపరచాలంటే ఏ విధంగా గణపరచవచ్చు అంటావు అని మొర్దెకై శత్రువైన హామాను అడిగితే హామాను అనుకున్నాడు, రాజు నన్ను కాక ఇంకెవరిని గణపరుస్తాడని చాంతాడంత లిస్టు చెప్పాడు. నువ్వు ఏ ప్రకారం అయితే చెప్పితివో ఆ అన్నిటి చెప్పగా ఇదో ఈ మొర్దెకైకి చేయిపో అని హామానునికే పురమాయించాడు. హామాను అవమాన భారంతో తల దించుకొని రాజాజ్ఞ ప్రకారము మొర్దెకైని రాజు ఎక్కువ గుర్రం మీద ఎక్కించి రాజవస్త్రములు ధరింపజేసి రాజకిరీటాన్ని ధరింపజేసి మొర్దెకైని రాజవీధుల గుండా ఏం చేస్తున్నాడంట, ఏం చేయాలనుకున్నాడు, ఇతని కొరకు 50 మూరలు ఎత్తైనటువంటి ఉరికంబాన్ని ఇంతలో చేయించి పెట్టాడు. అయ్యో అని మొర్దెకై ఎంతో బాధపడ్డాడు. ఈ హామాను కమండ హస్తముల నుండి మమ్మల్ని రక్షించువాడు లేడా అన్నట్టుగా దేవుని యొక్క ప్రాధాన్యపడ్డారు, ప్రార్థన చేశారు, యాచన చేశారు. ఇదిగో రాణి సైతము రాజు పిలవకుండా రాజమందిరంలోకి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నా కొరకు ప్రార్థన చేయండి, ఒకవేళ నేను రాజు పిలవకపోయినా వెళ్తాను, ఒకవేళ రాజులను రక్షించినా సరే లేదంటే ప్రాణం పోయినా సరే నేను వెళ్తాను, నా కొరకు ప్రార్థన చేయండి అని యూదులందరినీ పురమాయించి అందరూ ఎస్తేరు ప్రార్థన చేశారు, మొరపెట్టారు. రాజ్య సమాచార గ్రంథమందు రాజులకు నిద్ర పట్టక రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించి చదువుకున్నాడు. మొర్దెకై చేసిన మేలు గురించి రాయబడి ఉంది, అతనికి ఏ బహుమతి కలగలేదని రాయబడి ఉంది. దేవుడు మొర్దెకై చేసిన మేలును రాజుకు యుక్తకాలమున తెలియపరిచాడు. అంతలోనే ఎస్తేరు కూడా రాజుతో మాట్లాడింది, ఇదిగో ఇటువంటి మొర్దెకైని ఉరితీయించవాలని హామాను వాడు కొట్టబడి తన ఎత్తి యొక్క 50 మూరలు ఎత్తైన ఉరికంబాన్ని చేయించి పెట్టాడయ్యా అని రాజుకు తెలియపరిచినప్పుడు హామాను అతని కుటుంబాన్ని ఉరికంబాన్ని ఎక్కించాడు. మొర్దెకైని హామాను చేతనే రాజపుర వీధుల గుండా ఊరేగించాడు. ఆ దినపు కొరకు నీవు నేను మనము ఓపికతో ఎదురు చూడబద్దులమై దేవుడు నీకు నీ పనికి నీ యొక్క పరిచర్యకు నీ యొక్క ఉపకారములకు అదిగో తగిన ఫలితం రాలేదే, తగిన ఘనత రాలేదే నువ్వు ఎప్పుడు బాధపడవద్దు. దేవుని దినం ఒకటి ఉంది,
నిన్ను మర్చిపోలేదు, నిన్ను మర్చిపోలేదయ్యా, నిన్ను మర్చిపోలేదు. ఆ దినము కొరకు నీవు నేను ఎదురు చూడబద్దులమై ఉన్నా. మొర్దెకై రాజు ఎదుట ఎప్పుడు విన్నవించలేదు, రాజా నీ ప్రాణాన్ని నేను కాపాడితే నాకు ఏ విధమైన బహుమతి లేదు, నన్ను మర్చిపోతువా అని మొర్దెకై ఏనాడు రాజు సన్నిధిలో విన్నవించుకోలేదు. తన కలగబోవు దుర్గతల గురించి, తన శత్రువైన హామాను గురించి ప్రభు సన్నిధిలో మొరపెట్టి వేడుకొని తమ యొక్క దుర్గతల గురించి ప్రార్థనలు యాచనలు చేశారే కానీ అయ్యో నా పనికి బహుమతి ఎక్కడ అని ఆయన ఆశపడలేదు. మనం కూడా అంతే, అయ్యా నీవు చేసే ఉపకారములకు, నీవు చేసే మేలులకు నీకు ప్రత్యుపకారము కలగలేదే అని ఎప్పుడు చింతించవద్దు. నీ ఉపకారములన్నీ దేవుని గ్రంథములందు లిఖితములవుతూ ఉన్నాయి. దేవుని దినమందు నీ ఉపకారములన్నిటికీ తగిన ఘనత, తగిన బహుమానము ఒక దినమున ప్రభువు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ దినము కొరకు ఎదురు చూస్తూ ఉండు, కానీ దేవుడు నిన్ను మర్చిపోయాడని ఎన్నడు అనుకునవద్దు. మూడవ వ్యక్తి చూపించేస్తాను. యోబు భక్తుడు ఎవరు మర్చిపోయారన్నాడు? యా నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను ఏం చేశారంట? మర్చిపోయినారు. ప్రాణ స్నేహితులని నమ్ముకుని ఉన్నావేమో, వారైనా మర్చిపోతారేమో, కానీ దేవుడు నిన్ను మరచువాడు. బంధువులు, స్నేహితులు నీ శ్రమ, నీ వేదన, నీ బాధ చూసి రాకపోవచ్చు, వాళ్ళైనా చేతులు ఎత్తి విడిచిపెట్టవచ్చు, కానీ నీ ప్రభువు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నీ ప్రభువు నిన్ను ఎన్నడూ మర్చిపోవాడు కాదు. అందుకే భక్తుడు రాస్తూ ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అన్నాడు. ఒక మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 3 మాటలు ఉన్నాయి, త్వరగా చదివి గురించి 6వ అధ్యాయం. ఈ ప్రభు నిన్ను మరువకూడనట్లుగా నీవు మరువకూడని 3 సంగతులు నేను చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. ఈ ప్రభు నిన్ను మరచిపోకూడనట్లుగా నీవు మరువకూడని 3 సంగతులను వారు గుర్తు తెచ్చుకోండి. 6వ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త. దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరువకుండా ఏం చేసుకోవాలట? జాగ్రత్త పడి. విశ్వాసులమైన మనము, ప్రభువును నమ్మిన మనము, అయ్యా పాపపు బానిసత్వపు సంఖ్యల నుండి రాత్రి తులసిలు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం ఒక మాట నేను చదువు, మేము ధ్యానిస్తున్నాను, నాకు ఆ మాట నచ్చింది. అదొక మాట చదవండి. తులసిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, 13-14 వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవుడు నీ పాపపు దాసత్వం అనే సంఖ్యల నుండి తన శిలువ త్యాగము చేత, తన శిలువ మరణము చేత నీ దోషములన్నిటినీ, నీ పాపములన్నిటినీ క్షమించి నిన్ను తన బిడ్డగా చేసుకొని, తన సొత్తైన జనముగా చేసుకొని, అంధకార సంబంధము చీకటి శక్తుల యొక్క అధికారము నుండి నిన్ను రక్షించి, నిన్ను విమోచించి, నిన్ను పరిశుద్ధపరిచి తన జనముగా తన బిడ్డగా చేసుకున్న నీ దేవుని నీవు ఎన్నడూ మర్చిపోకూడనట్లుగా జాగ్రత్తగా చూసుకో. ఇశ్రాయేలుతో దేవుడు అదే అంటున్నాడు, దాసుల గృహమైన ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోకుండా జాగ్రత్తగా
చూసుకో. నీ పాపము బానిసత్వ సంఖ్యల నుండి, చీకటి అంధకార సంబంధమైన అధికారము నుండి నిన్ను రక్షించి, నీ కొరకై తన ప్రాణం పెట్టి, నీ కొరకై రక్తము చిందించి, నీ దోషములన్నిటిని క్షమించి, నిన్ను తన బిడ్డగా తన సొత్తైన జన్మగా మార్చుకున్న నీ దేవుడును, నీ రక్షకుడును, నీ విమోచకుడైన నీ ప్రభువును ఎన్నడూ మర్చిపోకున్నట్లుగా నీవు నేను మనము జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. అప్పుడు నీ ప్రభువు నిన్ను కూడా మర్చిపోడు. రెండవ వచనం, కీర్తన 103వ అధ్యాయం 2వ వచనం. 103 2వ వచనం. ఇది మన కథకు తెలిసినటువంటి మాట. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మర్చిపో. ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన మేలులను దేనిని కూడా ఎన్నిందు మర్చిపో. ఆయన ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలు నీ జీవితంలో చేశాడు. వాటిని మర్చిపోతున్నావు, విడిచిపెట్టేస్తావు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోవద్దు. అప్పుడు ఆయన నిన్ను కూడా మరువడు. 3వ వచనం, సామెతల గ్రంథం. నాకు సమయం లేదు. 3వ అధ్యాయం 1-2 వచనం. నా కుమారుడా, ఏం మరవద్దు? ఉపదేశాన్ని మర్చిపోవద్దు. నీ వింటున్న మాట మర్చిపోవద్దు. ఈ సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్న నీ దేవుని మాట మర్చిపోవద్దు. నీ ఉపదేశమును మర్చిపోవద్దు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖ జీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగుతుంది. అనేకులు దేవుని యొక్క ఉపదేశమును, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని మాటను విడిచిపెట్టేస్తా ఉన్నారు, మర్చిపోతా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నా ఉపదేశము, నా కుమారుడా, నా ఉపదేశాన్ని ఏం చేయదు? మర్చిపోవద్దు. నా ఆజ్ఞలను గైకొను. వాటి వలన సుఖ జీవముతో గడిచే సంవత్సరంలో శాంతి నీకు కలుగుతుంది. ఈ శాంతిని, ఈ సుఖ జీవముతో గడిచే సంవత్సరంలో కోల్పోతూ ఉన్నాము, విడిచిపెట్టేస్తా ఉన్నాము. కారణం ఏంటంటే ఆయన ఉపదేశాన్ని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తాం. ఆయన ఉపదేశాలకు దేవుడి మందిరంలో ఉండగా తలలోంచి కళ్ళు అప్పగించి వింటున్నావు, కానీ గడప దాటగానే మర్చిపోతుంది. నా కుమారుడా, నా ఉపదేశమును మర్చిపోవద్దు. ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఉంటే ఆయన నిన్ను కూడా ఏం చేయడు? మరవకుండా, మర్చిపోకుండా ఉంటే దేవుడు కొంచెం మాటలు దీవించు.